మొత్తం టోటల్గా పాలిటిక్స్లో జగన్మోహన్ రెడ్డి గారు సినిమాల మీద కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల మీద ఆధారపడి ఉన్నారు. ఎస్, సినిమాలు వస్తే సినిమాల్ని జనాల్ని ఆకర్షిస్తాయి. మేము డైరెక్ట్గా తిడుతూ ఉంటే ఆనందం పడటానికి ఆనందంతో పొలిగించుకోవడానికి ఆ ప్రతిపక్ష నాయకుడిని తిడుతుంటే ఈయన ఆనందపడుతూ ఉంటారు ప్రతిపక్ష నాయకుని తిడుతూ ఉంటే ఆ టీవీలో చూసి. అలాగే ఈ సినిమాలు ఆ విధంగా సినిమాలు తీసి సినిమాల్లో ప్రతిపక్ష నాయకులు కించపరుస్తూ, పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ మొత్తం టోటల్గా మీకు భయం లేకపోతే మీరు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూసి సినిమా ఓటేస్తారు అనుకుంటే మీరు ఎందుకంటే భయపడుతున్నారు? మీరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిస్తే భయపడతారు, వాళ్ళిద్దరూ కలిసి 175 నుంచి ఉంటారంటే కలపడతారు, మేము ఒంటరిగా ఉంటాం. మీరు ఒంటరిగానే వస్తారు, మీ వెనకాల ఎవరు రారు. మీకు ఎవరు నాట్ సపోర్టెడ్. మీరు తీసుకుంటానన్న రారు. మీకు సపోర్ట్ చేసిన బీజేపీ మీతో కలుస్తుందా చెప్పమానండి. మేము కలం కాదు, మీతో ఎవరు కలరు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మీతో ఎవరు కలరు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అది కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, సిపిఎం అవ్వచ్చు, సిపిఐ అవ్వచ్చు, ఏదైనా ఇండివిజువల్ పార్టీస్ని అన్నిటిని ఓట్లు చేర్చకుండా ఈ అరాచక పాలని తిప్పుకొట్టడానికి, ప్రజలకు మంచి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో ఎప్పుడైనా పొత్తు పెట్టుకొని ఆ ఓట్లు చెల్లకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మొత్తం నాయకత్వం వహిస్తూ ప్రతి ఒక్కరికి కూడా సీట్లు ఇవ్వాలి, ఓట్లు రావాలి, అందరికీ కూడా ఈ అరాచక పాలన మీద వివరిస్తూ చేస్తున్నారే తప్ప ఏదో మొత్తం టోటల్గా అందరూ కలిసిపోయి మాకేమో చంద్రబాబు నాయుడు గారికి సీట్లు కార్యకర్తలు నాయకులు లేకపోతే ఆయన 170 నియోజకవర్గాలు లేక కాదు. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి పాత్ర ఉంది, పవన్ కళ్యాణ్ గారికి జనం ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఆదరణ ఉంది. అలాగే అందరినీ కలుపుకొని ఇక్కడ మీ ఓట్లు చీల్చేసి మీరు సింగిల్గా గెలుద్దాం అని అనుకున్న మీ దాన్ని జనాలు తిరస్కరించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆలోచన జనాల్లోకి వెళ్తుంది. మీరు నిన్న ఒకటి ఒప్పుకున్నారు, ఓటమిని ఒప్పుకున్నారు ఫస్ట్ టైం. నేను మొన్నటిదాకా నేను గెలుస్తాం 170 సీట్లు అన్నారు. గెలకపోతే అన్న రేంజ్కి మీరు ఎప్పుడైతే ఒక ఇంటర్వ్యూలో వచ్చారో, గెలలేకపోతే అనేది ఎప్పుడైతే మీరు అంటే ఓటమిని ఒప్పుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉలుక్కుపడుతున్నాడు. ఆయన షర్మిలా గారు ఏదో ఏపీకి వస్తే ఆమె ఉలుక్కుపడుతున్నారు, ఆమె నిజం చెప్తే ఉలుక్కుపడుతున్నారు. మళ్ళా నేను న్యూస్లో చూసా, మా బాబాయిని నేను కాంగ్రెస్ పార్టీ నా మీద నించోబెట్టింది, బాబాయ్ మినిస్టర్ అయ్యాడు, బాబాయ్ మీ మీద ఓడిపోయాడు, బాబాయ్ చనిపోయాడు. కానీ బాబాయ్ చనిపోయిన తర్వాత బాబాయ్ కేసు మన 2019 నుంచి ఇప్పుడు దాకా ఎవరు చంపారో చెప్పలేని పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పొచ్చు దీంట్లో. ఎందుకంటే ఆల్రెడీ 2019లో చనిపోయినప్పుడు ఎవరు చంపారో అన్నీ తెలుసు. ఓకే, జ్యుడిషియల్లో ఉంది కాబట్టి మనం మన బాధ్యత ఉంది కదా, మన తండ్రి కదా, తండ్రి అంతటి వారు చనిపోయిన తర్వాత మనం ఎవరు చంపారనేది తెలియపరచవలసిన అవసరం ఉంది కదా. మీ చెల్లెలు సునీతమ్మ సుప్రీంకోర్టు అన్ని కోర్టులు తిరుగుతూ ఆమె బాధపడుతుంది. ఆమె బాధ కూడా మీకు బాధ తెలియలేదా? మీరు తల్లిని కూడా మీరు పట్టించుకోకుండా వదిలేశారే. రోజు మీ చెల్లె సరిమలమ్మే మీకోసం మీరు వదిలిన బాణమే ఈరోజు మీకోసం నిజాలు చెప్తుంటే పట్టించుకోలేక ఎవరెవరి మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తున్నారే. మీ సొంత చెల్లెలే, మీ తోడుబుట్టి చెల్లెలే కదా. నిజం మాట్లాడుతున్న ఇష్యూస్ అండ్ పొలిటికల్గా మాట్లాడండి అంతే తప్ప ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటే రేపు మీ చెల్లెలు కాకపోద్దా, మీరు అన్నయ్య కాకపోతారా? ద పొలిటికల్గా ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉంది, మీరు వైసీపీలో ఉన్నారు కనుక ఆడవాళ్ళకి మీరు ఎంత గౌరవిస్తారో మీ చెల్లెలకి ఇచ్చిన గౌరవమే అర్థమవుతుంది, మీ తల్లిగారికి ఇచ్చిన గౌరవమే అర్థమవుతుంది, మీ చెల్లెల తర్వాత చెల్లెలు సునీతమ్మకి ఇచ్చిన గౌరవమే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేశారని 2019లో చెప్పారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేయండి, నన్ను చూసి ఓటేయండి అనేటప్పుడు మీరు ఓట్ల మార్పులు ఎందుకు, ఎన్ని ఎందుకు మీ మార్పులు? ఒక్క సీటు ఎటు నుంచి ఎటు మారుస్తున్నారో అంటే దాన్ని బట్టి మీకు అర్థమైంది. మిమ్మల్ని చూసి ఓటేయరు, అక్కడ క్యాండిడేట్ని చూసి ఓటేస్తారు. అంటే మీరు దాన్ని ఒప్పుకున్నారు, దాన్ని కూడా మీరు ఒప్పేసుకున్నారు. క్యాండిడేట్ని చూసి ఓటేస్తారు, నన్ను చూసి ఓటు పడదు అని డిసైడ్ అయిపోయారు మీరు. అదే మీకు ధైర్యం ఉండుంటే 170 సీట్లు మీరు గెలుస్తాను అనుకుంటే 175 మంది ఎవరిని నించోబెట్టినా గెలుస్తాం 2019 లాగా మీకు ఊహించుకొని ఉంటే
ఈరోజు మీరు సీట్లు మార్చరు, ఎంపీ సీట్లు మార్చరు, ఎమ్మెల్యే సీట్లు మార్చరు. అసలు ఏ సీటు ఎక్కడుందో ఎలా ఉందో కూడా తెలియని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైసీపీ పార్టీ ఉంది. ప్రతిపక్షంలో ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గరికి వస్తుంది. నోటిఫికేషన్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఓ పక్క ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్క ఉన్నారు, షర్మిల గారు ఇంకో పక్క ఉన్నారు. షర్మిల గారు జాతీయ పార్టీలు ఉన్నారు. ఏది డిఫరెన్స్ అయినా ఈరోజు ఒకటి మాత్రం చెప్తున్నాం, మ్యాక్సిమం సీట్స్ అండ్ డిపాజిట్లు కోల్పోబోతుంది మొత్తం టోటల్గా వైసీపీ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలో పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. ఫామ్ చేసిన విషయంలో ఎట్టి బస్సులో డౌట్ లేదు. ప్రజలు డిసైడ్ అయ్యారు, ప్రజలు చంద్రబాబు రావాలి అని. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా, ప్రజలు చంద్రబాబు రావాలని ఎందుకు అనుకుంటున్నారంటే 2014 తర్వాత 2019 తప్పు చేశాము. ఎస్, ఈరోజు అమరావతి 35,000 ఎకరాలు మేము ఇచ్చి, ఆ 35,000 ఎకరాల్లో మేము చంద్రబాబు గారిని నమ్మి మేము 35,000 ఎకరాలు ఇస్తే మా దాంట్లో రోడ్లు వేశారు, మా దాంట్లో బిల్డింగ్లు కట్టారు, మా దాంట్లో సెక్రటరీ కట్టారు, మా దాంట్లో అసెంబ్లీ కట్టారు, మా దాంట్లో వచ్చి అదే రోడ్డు మీద మా రోడ్డు మీద మా మీద నుంచి వెళ్తున్నట్టు బాధ అనిపిస్తుంది. ఈరోజు మమ్మల్ని నడి రోడ్డు మీద నిల్చోబెట్టి 4.5 సంవత్సరాలు ఆ టెంట్లో నేను కూర్చొని మేము బాధపడుతూ ఉంటే మా బాధని చిరునవ్వుతో నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారే, ఇదా మీకు న్యాయం అని ఆ బాధపడుతూ ఉన్నారు ప్రతి ఆడబిడ్డ, ప్రతి తల్లి. పెళ్ళిళ్ళు చేయలేక, ఉద్యోగాలు లేక, చదువులు చదివించుకోలేక వాళ్ళు ఇచ్చిన తప్పు. మేము ఇచ్చిన ల్యాండ్ ఇది, గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఇది, మేము గవర్నమెంట్కి ఇచ్చాం. మాకు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసిన కక్షతో, ఒక ఆధైర్యంతో మమ్మల్ని నిలబెట్టి ఈరోజు హైకోర్టు కట్టినా, ఇంకోటి కట్టినా, అక్కడ కట్టినా అమరావతి అనేది డెవలప్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ లాగా హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో అంతకన్నా బాగా చేస్తారు, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మేము ఇచ్చాము. ఇచ్చిన దాన్ని ఈరోజు 4.5 సంవత్సరాలు నట్టి ఎండలో రోడ్డు మీద నిల్చోబెట్టారే, మమ్మల్ని ఆ టెంట కింద కూర్చోబెట్టారే. రోజుకి మీరు మా ముందే వెళ్తున్నారు, మా ముందే వస్తున్నారు. ఈ రోడ్లు మావి, ఆ సీట్లు మావి, మీరు కూర్చున్న అసెంబ్లీ మా స్థలం, మీ సెక్రటరీ మా స్థలం. కానీ అది కొంత కూడా మీకు చినుకుమనుకు బాధ అనిపించట్లేదు. మినిస్టర్లకి, చీఫ్ మినిస్టర్ గారికి, అందరికీ మా దాంట్లో మీద వెళ్తూ మాకు అక్కడ అమరావతి కాకుండా ఎలా కట్టిన బిల్డింగ్లు అన్నీ కూడా ఇది ప్రజల సొమ్ముని నాశనం అయిపోయింది, మా స్థలం రోడ్డు సర్వనాశనం అయిపోయి మేము రోడ్డు మీద పడ్డామని ఒక బాధ కూడా లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి గారని ప్రతి ఒక్క ఆడబిడ్డ, ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉంటే ఆ బాధ నేను వెళ్ళి చూసిన తర్వాత నిజంగా అనిపించింది. పొరపాటును కూడా పరాయుడు కూడా వద్దు, మన స్థలాన్ని మనం గవర్నమెంట్కి ఇచ్చి మన పిల్లలు మనం తీసుకురావడానికి, మన పిల్లలు ఉద్యోగాలు లేక, మన పిల్లలు చదువులు లేక, మన ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోలేక ఈ రోడ్డు మీద నించున్నారే పాపము, ఏంటి ఈ బాధ అని అనిపించింది. ఇంకొక పొరపాటును కూడా ఎప్పుడు కూడా గవర్నమెంట్కి ఎప్పుడు సైట్లు ఇవ్వకూడదు అని. ఎందుకంటే చంద్రబాబు గారిని నమ్మిచ్చారు. చంద్రబాబు గారు ఈసారి అందుకే రావాలి, అమరావతి కట్టాలి, తెలంగాణ కంటే రాజధాని బాగుండాలి, అలాగే విశాఖపట్నం క్యాపిటల్ అవ్వాలి. ఇక్కడే జీతాలు ఇచ్చలేని పరిస్థితుల్లో ఉంటే, జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే 500 రూపాయల బిల్డింగ్ ఒక కొండ మీద కట్టారు. ఆ కొండ ఎదురుకుంటే ఇంకో కొండ ఉంది, అదే రామానాయుడు స్టూడియో, దాన్ని ఆఫీస్ కిందకి పెట్టారు. అదే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, జ్యుడిషియల్లో ఉంది. అంటే నేను ఒకటే చెప్తున్నా, మీరు కట్టుకోవడానికి, దోచుకోవడానికి తప్ప ప్రజలకు ఏమైనా ఉపయోగపడిందా? మీరు మాట్లాడితే టింగ్ వేస్తాను అంటున్నారు. మీరు వేసిన టింగ్లో కరెంటు బిల్లు ఒకప్పుడు 126 రూపాయలు వస్తే దాంట్లో 50% బొగ్గి వడ్డీ అంట, సదర్ ఛార్జెస్ అంట, అదర్ ఛార్జెస్ అంట, ఇవన్నీ కలిపి 226 రూపాయలు వస్తుంది. అంటే 100 రూపాయలు ఎక్స్ట్రా. 10,000 బిల్లు అయితే 20,000 బిల్లు వస్తుంది, 1000 అయితే 2,000 బిల్లు వస్తుంది. అది కూడా నేను కోర్టులో వేసాను, ఈజ్ పెండింగ్ ఆఫ్ హైకోర్టు. అది మొత్తం టోటల్గా దాని మీద కూడా కోర్టుకి వేసాను. అంటే కోర్టు వారు అలా కౌంటర్ వేయమన్నారు. అసలు ఏంటి బొగ్గు ఛార్జెస్ ఏంటి, సదర్ ఛార్జెస్ ఏంటి, ఎక్స్ట్రా ఛార్జెస్ ఏంటని. ఒక బిల్లు ఒక వ్యక్తికి 34,000 వచ్చింది, 16,000 ఛార్జెస్ ఉన్నాయి, అదర్ ఛార్జెస్. ఇవన్నీ పక్కన పెట్టండి, బిల్లులన్నీ వస్తున్నాయి. మన ఇంట్లో కరెంట్ లేదు, కరెంట్ లేకుండానే మన బిల్లు వస్తాయి. రోజుకు 6 గంటల కరెంట్ నడడం కష్టం. ఆంధ్రప్రదేశ్ చేతికి ఇచ్చేటప్పుడు 2014 మిగులు బడ్జెట్తో, మిగులు కరెంటుతో మనకు చేతికి ఇచ్చి అక్కడ కరెంట్ లేని పరిస్థితుల్లో, అక్కడ కరెంట్ ఉన్న పరిస్థితులు తీసుకొస్తే ఈరోజు ప్రజలకు కరెంటు లేని పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదా? ఈరోజు సాగునీరు రైతు బంధుకు మీటర్ అయ్యాలంటే మీటర్కి లంచం అడుగుతుంది మీరు కాదా? ప్రతి దిక్కున సచివాలయం వాలంటీర్స్ కానీ ఎవ్వరు అవనియండి, అక్కడ లంచం లేనిదే పని జరగట్లేదు. ఇవన్నీ నిజాలు చెప్తున్నా. నా మీద మీరు కేసు పెడతానంటే ఐఎమ్ రెడీ, నేను ప్రూవ్ చేయడానికి రెడీ, నేను కోర్టుకి వెళ్ళడానికి రెడీ, నేను జైలుకి వెళ్ళడానికి రెడీ. నేను ఎంతమందిని మీరు జైల్లో పెట్టినా 3 నెలలు మాత్రమే.
4వ నెలకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తుంది, నిజాలేంటో ఉంటుంది, న్యాయం తెలుస్తుంది, న్యాయ పోరాటం చేస్తామే తప్ప మీకు భయపడి దాక్కొని మీకు భయపడి దూరంగా ఉండడం అది జరగని పని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నాం, ఇవన్నిటిలో మీరు అడుగుతున్న ప్రశ్నలకు ఒక్కదానికి మీరు రాజధాని ఎక్కడ కట్టారు, మీరు కట్టుతున్న ఇల్లు ఆల్రెడీ కొండ మీద ఉన్న ఇల్లు ఎందుకు కట్టారు, ఎప్పుడు దిగుతున్నారు, నోటిఫికేషన్ ఇంకా నెలలోనే వస్తున్న సమయంలో ఇదంతా ప్రజల సొమ్ము మొత్తం టోటల్గా నాశనం అయిపోవడం కాదా? మీరు తిరుగుతున్న ఫ్లైట్లు ఏంటి, మీరు తిరుగుతున్న లగ్జరీ కార్లు ఏంటి, సామాన్య ప్రజలకు రోడ్లు లేవు, మీరు మాత్రం ఫ్లైట్ పైనుంచి వెళ్తున్నారు, హెలికాప్టర్ పైనుంచి వస్తున్నారు, మీ కింద నుంచి వెళ్తున్న వాళ్ళందరూ మా బళ్ళు సెట్లోకి వెళ్ళిపోతున్నాయి. మా రోడ్లు ఏమయ్యాయి, మా పంచాయతీ పనులు ఏమయ్యాయి, మొత్తం టోటల్గా ఇసుక డబ్బులు ఏమయ్యాయి? ప్రతి ఒక్కరు 5 సంవత్సరాల క్రితం వచ్చిన ఎమ్మెల్యే 800 కోట్లు సంపాదించాడు, సర్పంచ్ 200 కోట్లు సంపాదించారు, ఎంపీలు ఎమ్మెల్యేలు ధైర్యం ఉందా? ఎంతెంత సంపాదించారో మీకు ఉందా? లెక్కలు ఉన్నాయా? డిబేట్కి వస్తారా? ఏ ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎక్కడెక్కడి నుంచి అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందో తీద్దాం రండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలుసు, అన్ని విషయాలు తెలుసు, కానీ ఎవరి మీద యాక్షన్ తీసుకునే పరిస్థితుల్లో అయింది.